Hello, hi dear Alpha community members. Hope you are doing well. So today we will learn in these sessions blog creation in a WordPress. WordPress కి సంబంధించిన కంప్లీట్ మాడ్యూల్లో బ్లాగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఈ బ్లాగ్ సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, ఒక వెబ్సైట్ అనేది గూగుల్లో ఫస్ట్ ప్లేస్లో రావాలి అంటే నాట్ ఓన్లీ గూగుల్, సో యూ కెన్ సే సో ఎనీ సెర్చ్ ఇంజిన్లో ఫస్ట్ ప్లేస్లో రావాలంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బ్లాగ్ అనేది we will learn in these sessions. Then why to let's get into this session. So this is all about the lecture 22. So this is designed for the digital marketing job aspirants. Okay, so in this advanced digital marketing, today we will learn about the blog creation. So in this blog creation, so first we have to know what is the blog. A blog is a regularly updated online platform for sharing content and interaction. See, any website in a chudandi, I will tell you with the example. So this is the gadget360.com. Okay, so ee website lo, so we've seen so the information of the gadgets, whatever the gadgets, right? So ఈ వెబ్సైట్ అనేది ఇప్పుడు గూగుల్లో ఫస్ట్ ప్లేస్లో రావాలి అంటే, సో గూగుల్లో ఇఫ్ ఎనీవన్ సెర్చింగ్ విత్ ఐఎఫ్బి 7 kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, సో ఎవరైనా ఈ కీవర్డ్తో సెర్చింగ్ చేసినప్పుడు ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, I select this one, now I search on Google, right? I scroll down, so where I can see I didn't find this website, right? So on this keyword, right? So I think so we'll wear a keyword ki evana optimize chesuntaremo, so ee keyword ki ఇది optimize కావలేదు, సో ఈ కీవర్డ్ కి వీళ్ళు ప్రాపర్ గా ఆప్టిమైజేషన్ జరగలేదు. సి ఎందుకు ఈ వెబ్సైట్ కి సంబంధించిన బ్లాగ్ తోనే జరుగుతుంది అంటే, సో ఏ బ్లాగ్ ఇంప్రూవ్స్ SEO బై డ్రైవింగ్ ట్రాఫిక్, ఎన్హాన్సింగ్ కీవర్డ్స్ అండ్ బూస్టింగ్ సెర్చ్ ర్యాంకింగ్. ఏ బ్లాగ్ అయినా కానీ సో వెబ్సైట్కి సంబంధించిన సెర్చ్ ర్యాంకింగ్ని, యూజర్కి సంబంధించిన సెర్చ్ క్వైరీస్కి మన వెబ్సైట్ విజిబుల్ అవ్వాలంటే దట్ ఈస్ ద ఓన్లీ హ్యాపెన్ విత్ ద బ్లాగ్. ఒకవేళ బ్లాగ్ అనేది మన వెబ్సైట్లో లేకపోతే వాట్ విల్ హ్యాపెన్? Let's see, I will show you again. So this is one kind of the website, gadget360. So any information అయినా కానీ ఇక్కడ బ్లాగ్ ఫార్మేట్లోనే ఉంటుంది. అంటే ఫుల్లీ ఆటోమేటెడ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ సంబంధించింది, నాట్ ఓన్లీ ఐఎఫ్బి, సో మెనీ సో బ్రాండ్స్ అనేది ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం కాంటెంట్ రైట్ చేయడానికి వెబ్సైట్లో దెర్ ఇస్ ఎ స్కోప్. అలా కాకుండా దిస్ ఈజ్ ద వెబ్సైట్, రైట్? సో దిస్ ఈజ్ అవర్ సో లెర్నింగ్ వెబ్సైట్. సో ఇది ఆర్గానిక్ సంబంధించింది కావచ్చు, ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఏదైనా ఒక స్టాటిస్టిక్ సంబంధించిన వెబ్సైట్ అయితే ఈ వెబ్సైట్కి సంబంధించిన హోమ్ పేజ్ కావచ్చు, ద రిమైనింగ్ అదర్ పేజెస్లో కావచ్చు, ఈ బ్లాగ్స్ రాసినట్టుగా మనం ఈ వెబ్సైట్స్లో కాంటెంట్ ఎవ్రీడే చేంజ్ చేయలేము, డైనమిక్గా మనం చేంజ్ చేయలేము. సో వన్స్ ఒకసారి కాంటెంట్ రాస్తే సో ఇట్ ఈస్ ఫిక్స్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్, రైట్? సి ఈ కాంటెంట్ ని ర్యాంక్ చేయడానికి సో ఇట్ విల్ టేక్ లాంగర్ టైం. అదే మీరు బ్లాగ్ కాంటెంట్ ని గూగుల్ సెర్చ్ క్వైరీకి విజిబుల్ చేయాలి అంటే ఇట్ ఈస్ కేక్ వాక్. కొంచెం స్కిల్స్ కనుక మనం నేర్చుకోగలిగితే దట్ ఈస్ ద ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, టెక్నికల్ SEO, నౌ ద టాపిక్స్ ఆర్ కమింగ్ ఆన్, రైట్? సో ఇవి కనుక మనం తెలుసుకోగలిగితే 100% మన వెబ్సైట్ అనేది విజిబుల్ అవుతుంది. Now we will learn about the blog creation. So it has a lot of information, so I don't open this the more info, so it is not required so far. So the procedure, so these are the two types of the procedures ఉంటాయి. సో ఒక వెబ్సైట్ లో బ్లాగ్ క్రియేషన్ చేయాలి అంటే సో the types of the blog creation, two types లో the first method is page as blog. ఒక పేజ్ ని మనం బ్లాగ్ గా క్రియేట్ చేయొచ్చు. The second one is the custom link as blog. మన మెనూస్ అనేది ఉంటాయి కదా, సో మెనూస్ లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో గో త్రూ ద ప్రీవియస్ లెసన్స్. సో మెనూస్ లో మనము 4 కేటగిరీస్ గా చేయొచ్చు. పేజ్ ని మెనూగా చేయొచ్చు, పోస్ట్ మెనూగా చేయొచ్చు, కస్టమ్ లింక్ మెనూగా చేయొచ్చు. కేటగిరీస్ ని ఈ సినారియోలో పేజ్ ని మనం మెనూగా చేయొచ్చు, కస్టమ్ లింక్ ని మెనూగా చేయొచ్చు, కేటగిరీని కూడా మనం మెనూ చేయొచ్చు. సో we will learn about the first method, so creating custom blog in menu. The procedure is go to the dashboard, appearance, menu, create a custom link. The same thing, so dashboard, appearance, pages, add new pages, so choose blog template. Okay, so ఇప్పుడు ఈ మెథడ్ అనేది కంప్లీట్ చేద్దాము. Do not confuse. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా, you can also learn with this execution, so as well as you can apply it to your website. Go to the dashboard. This is the menu, right? సో ఇక్కడ చూడండి, సో this is our website. ఇక్కడ నేను బ్లాగ్ అనే ఒక ఆప్షన్, ఒక మెనూని క్రియేట్ చేస్తున్నాను. Go to the pages, select add new page. It is asking add title, you name it as blog. After that, so to the right side above, click on the publish. Again to publish, hit publish. So after publishing this one, so ఇక్కడ చూడండి, I refresh this one. This blog is not, we didn't find on in the menu section. So the next step is
Again go to the dashboard. Here is the dashboard. Click on the dashboard. Go to the appearance and select menus. Scroll down. So here is the to the left side of the add menu option. So first column is pages. So in this pages, so the first option is which we created in earlier as blog. Select this one. Add to menu. It is added in the menu section. After that, so we keep saving this option. So save menu. Then do refresh. That's it. ఇప్పుడు బ్లాగ్ వచ్చింది చూడండి మెనూలోకి. దట్స్ ఇట్. When we click on this one, ఇప్పుడు నేను ఒకసారి క్లిక్ చేస్తే there is no any articles so visible in this section. See in this website, if click on any title, so కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, రైట్? ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. సేమ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ విజిబుల్ అవ్వాలి అంటే ఓకే, we need to create a పోస్ట్ క్రియేట్ చేస్తేనే ఇక్కడ బ్లాగ్లో ఆర్టికల్స్ అనేది విజిబుల్ అవుతాయి. సో ఈ పేజ్కి పోస్ట్కి వేరియేషన్ ఏంటంటే, సో ఇట్స్ వెరీ సింపుల్. పేజ్ ఎక్కువగా మనం దేనికి యూస్ చేస్తామంటే మనం ఎప్పుడు ఇన్ఫర్మేషన్ని డైలీ బేసిస్లో అప్డేట్ అనేది చేయము. ప్రొఫైల్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ పేజ్. ఎవరైనా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే, ఒక పర్సన్కి ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే పేజ్ క్రియేట్ చేస్తాం. ఆ పర్సన్ గురించి ఎవ్రీ డే అప్డేట్ ఇవ్వాలి అంటే ప్రతిరోజు పేజెస్ క్రియేట్ చేయము. అప్పుడు మనం పోస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఒక కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి అంటే మెనూ సెక్షన్లో పేజ్ క్రియేట్ చేస్తాం. ఒక కంపెనీ గురించి రెగ్యులర్గా మనం అప్డేట్ ఇవ్వాలి అంటే పోస్ట్లు క్రియేట్ చేయాలి. ఓకే, సో పేజ్ క్రియేట్ చేసేది ఎవ్రీ డే. సో కాంటెంట్ అనేది చేంజ్ చేయకుండా స్టేబుల్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో వాటి కోసం పేజెస్ యూస్ చేస్తాము. ఎవ్రీ డే వెబ్సైట్లో మనము కాంటెంట్ అప్డేట్ చేయాలి, న్యూ కాంటెంట్ అప్డేట్ చేయాలి. ఇన్ దట్ సినారియో వీఆర్ యూజింగ్ ద పోస్ట్. ఓకే, ఈ వెబ్సైట్లో ఎటువంటి పోస్ట్ లేవు కాబట్టి ఇక్కడ విజిబుల్ అవ్వలేదు. జస్ట్ మనం క్రియేట్ చేసాము, మరి పోస్ట్లు యాడ్ చేయాలంటే ఎలా? ఓకే, సో ఈ ఎవ్రీ వెబ్సైట్కి ఎగ్జిస్టింగ్ పోస్ట్లు అనేది ఉంటాయి, రైట్? సో ఐ గో టు ది డాష్ బోర్డ్. సో దిస్ ద డాష్ బోర్డ్. Go to the post, all posts. చూడండి, సో కొన్ని పోస్ట్లు అయితే ఉన్నాయి కదా ఇక్కడ. ఈ పోస్ట్లు ఈ బ్లాగ్ సెక్షన్ లో విజిబుల్ అవ్వాలంటే వాట్ వీ డూ రైట్ నౌ, దెన్ గో టు ద ఎడిట్ పేజ్ ఆప్షన్. దిస్ ఇస్ క్లిక్ ఆన్ ఎడిట్ పేజ్. దెన్ డూ సెలెక్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఎందుకంటే మనం అంతా వెబ్సైట్ అంతా ఎలిమెంటర్ లో బిల్డ్ చేసాం కాబట్టి. సో here is showing as like this. Now click on the plus icon, select any flex box, select one container. Then to the left side, select the Elementor menu option. Here are the widgets. Search for the blog widget. So there is no blog. Instead of the blog, so we go with the post. Here is the post list. Okay, this is the post list. So I drag and drop in this section. That's it. Then update. Okay, so ఈ పోస్ట్ విడ్జెట్స్ కి సంబంధించింది డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ ది విడ్జెట్స్ ఉంటాయి. సో ఫార్మాట్స్ ఆఫ్ ది విడ్జెట్స్ తో we design in this option. Okay, see, so now click on this one. So here is the post formats. Here are the settings. So icon కావాలంటే icon visible చేంజ్ చేయొచ్చు. This is the icon. ఇక్కడ చూడండి, సో ఈ icon కలర్స్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. So then go with the styles, title, okay, and icon and features. Okay, మనం ఏమి సో అప్డేట్ చేయలేదు కాబట్టి it is not visible. So now we will do right. Okay, so update. So after that I go to the website, then I refresh. Now I click on the blog. Now here are the two articles. Click on this one. So this is the earlier మన వెబ్సైట్ లో క్రియేట్ చేసాం కాబట్టి this is the earlier. ఇక్కడ చూడండి అన్‌కేటగరైజ్డ్ ఉంది. సో ఇన్ ఫర్దర్ మాడ్యూల్స్ మనకు వస్తాయి. దీస్ సెషన్స్ ఆర్ బిగినర్ టు మోడరేటర్, మోడరేట్ టు ఎక్స్పర్ట్, రైట్? మనం ఇప్పుడు జస్ట్ ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసాం. ఈ బ్లాగ్ లో దిస్ ఇస్ ద ఎగ్జిస్టింగ్ ఆర్టికల్. ఓకే, సో ఈ ఆర్టికల్ కాదు, ఒక న్యూ ఆర్టికల్ ని రియల్ గా క్రియేట్ చేస్తాము. సో ఆ న్యూ ఆర్టికల్ కి SEO ఎలా చేయాలనేది వదిలేదు. సో ఇలా కాకుండా సెకండ్ ఫార్మాట్ లో కూడా మనము ఈ బ్లాగ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద సెకండ్ ఫార్మాట్ విచ్ ఇస్ ద మెథడ్ 2? గో టు ద డాష్బోర్డ్, అపీరియన్స్, పేజ్, యాడ్ న్యూ పేజ్, చూస్ బ్లాగ్ టెంప్లెట్. ఆల్రెడీ వి డిడ్, రైట్? సో మనం ఆల్రెడీ చేసాము. సో ఇప్పుడు కస్టమ్ లింక్ ఉంది కదా, సో ఈ కస్టమ్ లింక్ అనేది ఓకే రివర్స్ చేసాము. సో ఫస్ట్ మెథడ్ 2 చేసాము, తర్వాత మెథడ్ 1 చేసాము. ఇప్పుడు కస్టమ్ లింక్ నుంచి చూద్దాము. ఓకే, వాట్ డిడ్ యు డు? సో కస్టమ్ లింక్ ని క్రియేట్ చేసి ఎగ్జిస్టింగ్ పేజ్ ని దీని బ్యాక్ లింక్ ఇద్దాం. సో గో టు ద డాష్బోర్డ్, go to the appearance, select menu, choose the custom link. So here is the link text blog 2. I name it as a blog 2. So here is the hashtag. So default is nano. Add as menu. Then save menu. That's it. Now I go to home page. I do refresh. Blog 2. Okay, now so blog 2 second line వచ్చింది. So which is not good to see. So what I do right now? So కొన్ని menus అనేది remove చేస్తున్నాను. I remove the contact. కొన్ని మెనూస్ అనేది రిమూవ్ చేశాను. వీటన్నింటిని ఒకే రోలోకి తీసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాన్స్డ్ లెవెల్. సో వీ విల్ లెర్న్ ఇన్ ఫర్దర్ సెషన్. సో హియర్ ఇస్ ద బ్లాగ్ 2. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద బ్లాగ్ 2, సో ఎటువంటి లింక్స్ రావట్లేదు. ఓకే, ఇప్పుడు వాట్ ఐ డూ రైట్ నౌ, ఎగ్జిస్టింగ్ మనం క్రియేట్ చేసిన ఇమేజ్ ని ఈ బ్లాగ్ 2 కి మనం యాడ్ చేస్తాం.
Okay, I go to the pages, all pages. So this is the blog page, right? ఇదే కదా మనం blog page create చేసాము. So click on the view, I copy this URL, again go to the dashboard, go to the appearance, choose menu. So here is the blog 2, click on this one, here is the URL, now paste over here which we selected, right? So then save menu, then I do refresh again, now I click on the blog 2, that's it. Okay, the page get redirect అయింది. So in these two scenarios we created a blog. So blog అంటే so this exact the professional content అనేది ఉండాలి. So the what is the next session we will learn. మనం ఎగ్జాక్ట్ గా కాంటెంట్ అనేది ఒక ప్రొఫెషనల్ ఒక పోస్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, ఆ పోస్ట్ క్రియేట్ చేసిన దానికి ఆన్ పేజ్ SEO, దెన్ కమ్స్ టు ద నెక్స్ట్. సో ఆన్ పేజ్ SEO వస్తుంది. ఆన్ పేజ్ SEO ఎలా చేస్తాము, ఆఫ్టర్ దట్ ఆఫ్ పేజ్ SEO, ఆఫ్టర్ దట్ ద టెక్నికల్ SEO. This is how we added a blog sections to our WordPress website. Not only WordPress website, any website. So do the best practice with Alpha community and all the best.